రకరకాల 2014లో అధికారం వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ చట్టాన్ని 2019లోనే తీసుకొచ్చాడు, కానీ అమలు జరపలేకపోయాడు. ఎందుకంటే కార్మికులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతి సంవత్సరం 1-2 సార్లు సమ్మెలు చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సమ్మెల్లో పాల్గొన్నారు. ఆ సమ్మెలకు భయపడే 2019లో తీసుకొచ్చిన ఇప్పుడు దాకా అమలు జరపలేదు. కానీ భారతదేశంలో పెట్టుబడిదారులు చాలా కోపంగా ఉన్నారు మోడీ మీద. నీకు డబ్బులు ఇచ్చాం, 20,000 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చాం నీకు ఓట్లు వేసి గెలిపించడానికి, ఓట్లు కొని గెలిపించడానికి. నీ కృతజ్ఞత లేకపోతే ఎట్లా? ఇన్నేళ్ళ నువ్వు అసమర్థుడివా, చేతగాని వాడవా? కాబట్టి అమలు జరపాలి. వీటిని అవసరమైతే కార్మికుల్ని అణిచివేసైనా వీటిని అమలు జరపాలని ఒత్తిడి తీసుకురావడం కాదు, వాళ్ళందరికీ ఏజెంట్గా వాళ్ళందరికీ గులాంగిరి చేసే ప్రభుత్వమే అది మోడీ గారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆయన యొక్క నైజం తెలుసుకున్నారు. మనకు బాగా పనికొస్తాడు, కార్మికులను అణిచివేయడానికి ఇతను బాగా సూటబుల్ అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి ప్రధానమంత్రిగా చేశారు. కానీ ప్రధానమంత్రిగా చేసిన తర్వాత వెంటనే అమలు జరపలేకపోతున్నాడు, కార్మికులకు భయపడుతున్నాడు అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఫలితంగానే 2024 ఎన్నికల్లో ఈసారి మాత్రం ఏమొచ్చినా కానీ, ఎవరు ఎదురు జరిగినా కానీ వాళ్ళని అణిచివేసైనా అమలు జరుపుతామని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ రకంగా అమలు జరిపారు. అందుకే వాళ్ళ కోసం ఈ చట్టాలు వచ్చి జ్ఞాపకం పెట్టుకోవాలి. వాడు పనిచేస్తున్నాడు. మీరు ఎలా చెప్తారు మోడీ గారు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు, మన కోసం పనిచేయడం లేదా అని చెప్పేసి కొంతమంది అడగచ్చు. ఎందుకంటే మోడీ గారు రోజు ప్రచారం చేస్తున్నారు. ఏమని? ప్రజల కోసమే నేను ఉన్నాను, దేశం అభివృద్ధి అయిపోతుంది, ఆకాశానికి లేచిపోతుంది, ప్రపంచంలోనే 3వ స్థానంలోకి వచ్చేసాం, మన సంపదలో ఆ రకంగా సంపద బాగా పెరిగిపోతుంది, ప్రజలందరూ సుఖపడిపోతున్నారని రోజు ప్రచారం చేస్తున్నాడు. మరి అది నిజమా? ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వలన, పరిపాలన వలన ఎవరు పెరుగుతున్నారని చెప్పేసి చూస్తే మనకి మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో సంపద ఎలా ఉంది, ఈరోజు సంపద ఎలా ఉంది, ఎవరి దగ్గర సంపద ఉంది, పెరిగిన సంపద ఎవరి దగ్గరికి పోయింది చూడండి. ఈరోజు 100 రూపాయల ఆస్తి సంపద ఉంటే, 100 రూపాయల మనుషులు ఉంటే, బాగా సంపన్నులు ఉండే ఒక్క మనిషికి 40 రూపాయలు ఉంది 100లో. మిగతా ప్రజల్లో ఉండే 50 మందికి 6 రూపాయలు ఉంది. మరి ఈ సంపద అంతా ఎవరి చేతుల్లోకి పోయింది? మోడీ గారి పరిపాలనలో 1% ఈ సంపద అంతా పోయింది. మరి మోడీ పరిపాలన ఎవరి కోసం ఉన్నట్టు? మన కోసం ఉన్నట్టా, వాళ్ళ కోసం ఉన్నట్టా అనేది మనం ఆలోచించాలి. మోడీ హయాంలో ప్రతి సంవత్సరం 70 మంది కొత్త వాళ్ళు కోటీశ్వరులు అయిపోతున్నారు, సహస్ర కోటీశ్వరులు అయిపోతున్నారు 70 మంది. కానీ మామూలు సామాన్యమైన ప్రజానీకంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అంతకుముందు ఉన్న ఆదాయం కన్నా మించి ఆదాయం వస్తున్నవాడు కనపట్టలేదు. మీకు అందరికీ తెలుసు, కొంతమంది ఈ దేశంలో 350 మంది సహస్ర కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులన్నీ కలిపితే ఎంత ఉన్నాయో తెలుసా? ఎంత పెరిగినాయో తెలుసా? మోడీ గారి 20 సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల రూపాయలకు వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. 50 లక్షల కోట్లు. ఆ 50 లక్షల కోట్ల ఆస్తి అంటే ఎట్లా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోలేము. ఒక్క ఉదాహరణ చెప్తా. మనం మార్చి ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దేశమంతటికి ఎంత ఆదాయం ఉంది, ఎంత ఖర్చు పెట్టాలని బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందని చెప్పి లెక్క కట్టుద్ది. ఆ ఆదాయం దేశానికి అంతటికి వచ్చే ఆదాయం 50 లక్షల కోట్లు. ఈ 350 మంది ఆస్తి 50 లక్షల కోట్లు. అంటే మన దేశం యొక్క సంపద, దేశం యొక్క ఆదాయం కన్నా ఈ 350 కుటుంబాల ఆస్తులు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. మోడీ హయాంలో వాళ్ళకి పెరిగింది. మనందరం రోజు వింటున్న పేరు అంబానీ పేరు. అంబానీకి ఎంత ఆస్తుంది? 12 లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. మోడీ గారి అధికారానికి వచ్చినప్పుడు అతను ఆస్తి అంత 1,00,000 కోట్లే. 20 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు పెరిగినాయి. మీ ఆదాయం ఏమైనా పెరిగిందా? మన ఆదాయం పెరగల, కానీ వాళ్ళ ఆదాయం పెరిగింది. అదానీ ఆస్తి అంతా 60,000 కోట్లు అప్పుడు. ఇప్పుడు ఆస్తి అంతా 10 లక్షల కోట్లు అయింది. మన ఆస్తి పెరిగిందా? కానీ అంబానీ ఆస్తి పెరిగింది. ఇట్లా లెక్కలన్నీ చెప్పుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఉండి, హైదరాబాద్ నగరంలో ఉండే ఒక కంపెనీ గురించి చెప్తాను. అది దివి ల్యాబొరేటరీస్, మీకు అందరికీ తెలుసు, మందులు తయారు చేసే కంపెనీ. దాని యజమాని ఉన్నాడు దివి రాజేంద్ర ప్రసాద్ అని. అతని ఆస్తి ఎంత?
20 సంవత్సరాల క్రితం అతని ఆస్తి ఎంత 5-6 వేల కోట్లు కూడా లేదు. ఇప్పుడు అతని ఆస్తి ఎంత 1,00,000 కోట్ల రూపాయలు అయింది. ఈ ఆస్తులన్నీ ఎలా పెరిగినాయి వాళ్ళందరికీ? ఈ 350 మందికి మోడీ హయాంలో మనందరి ఆస్తులు ఎందుకు పెరగలేదు? వాళ్ళు మాత్రం ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రభుత్వం మనందరికి కూడా ప్రతినిధిగా ఉంటే, మనందరి మేలు కోసం ఉంటే వాళ్ళ ఆస్తులు పెరగవు. మనందరిని దోపిడీ చేసి, మనందరిని కొల్లగొట్టి, మన శ్రమని దోచుకొని వాళ్ళందరికీ కట్టబెట్టాడు కాబట్టి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. మనం ఇక్కడే ఉన్నాం. అందుకని ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి మనం ఆలోచించాలి. మరి అటువంటి కార్పొరేట్స్కి, అటువంటి పెద్ద పెద్ద సహస్ర కోటీశ్వరులకి, వాళ్ళందరికీ ఉపయోగం చేసే ఈ ప్రభుత్వం కార్మిక చట్టాలని, మంచి కార్మిక చట్టాలను తీసుకొచ్చి మనకు అమలు జరుపుద్దాం మనకు ఎవరికైనా నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఉన్నవి పోతాయి, కొత్తవి రావడం కాదు, కొత్తవి సాధించుకోవడం కాదు, కొత్త జీతాలను పెంచుకోవడం కాదు, కొత్త హక్కులను రాబట్టుకోవడం కాదు. మనం పోరాడకపోతే ఉన్నవి కూడా పోతాయి. ఆ ఉన్నవి కూడా పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. అందుకని దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఆ కోటీశ్వర్ల కోసమే, మన కోసం కాదని చెప్పేసి.